గత 20 రోజులుగా జరుగుతా ఉన్న పరిణామాలను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ అందరికీ కూడా బహుశా బాగా పరిచయం ఉన్న వ్యక్తి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు మా చిన్నాన్నను మేము పోగొట్టుకున్నాం. మా చిన్నాన్నను చంపించిన వారు ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. మా చిన్నాన్నను చంపించింది వీరే. వీరు ఎలా చెబితే అలా ఎంక్వైరీ చేసేది మళ్ళీ వీళ్ళ పోలీసులే. మళ్ళీ వీరు ఎలా చెబితే అలా రాసేది, అలా చూపించేది, అలా వక్రీకరించేది మళ్ళీ వీళ్ళ పేపర్లే, వీళ్ళ టీవీ ఛానల్లే మళ్ళీ చేస్తాయి. ఇక మీరే చెప్పండి, ఇక న్యాయం ఎలా జరుగుతుంది అన్న సంగతి మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నిజంగా నీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు కదా ఈ హత్య చేయించకపోయిందంటే మరి నువ్వెందుకు సిబిఐకి ఇచ్చే ఎంక్వైరీ ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతా ఉన్నావు అని చెప్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనేమిటో ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. మనిషిని పోగొట్టుకుంది మేము, చనిపోయింది మా చిన్నాన్న. కానీ ఇవాళ నేరాలను ఆరోపణలు చేస్తా ఉన్నది మా కుటుంబ సభ్యుల మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు అని అంటే ఇంతకన్నా దిక్కుమాలిన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా మేము మీ అందరి సమక్షంలో. ఇదే విషయాన్ని రోజుకొక కథ టీవీలో కనిపిస్తుంది, రోజుకొక విషయం టీవీలో వినిపిస్తుంది. ఎంక్వైరీ చేసేది ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు గారు నియమించిన పోలీస్ అధికారులు. చంద్రబాబు నాయుడు గారు ఎలా చెబితే అలా వీళ్ళు ఎంక్వైరీలు చేస్తారు, అలా వీళ్ళు రిపోర్ట్లు ఇస్తారు. గత 20 రోజులుగా జరుగుతా ఉన్న పరిణామాలను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ అందరికీ కూడా బహుశా బాగా పరిచయం ఉన్న వ్యక్తి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు మా చిన్నాన్నను మేము పోగొట్టుకున్నాం. మా చిన్నాన్నను చంపించిన వారు ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. మా చిన్నాన్నను చంపించింది వీరే. వీరు ఎలా చెబితే అలా ఎంక్వైరీ చేసేది మళ్ళీ వీళ్ళ పోలీసులే. మళ్ళీ వీరు ఎలా చెబితే అలా రాసేది, అలా చూపించేది, అలా వక్రీకరించేది మళ్ళీ వీళ్ళ పేపర్లే, వీళ్ళ టీవీ ఛానల్లే మళ్ళీ చేస్తాయి. ఇక మీరే చెప్పండి, ఇక న్యాయం ఎలా జరుగుతుంది అన్న సంగతి మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నిజంగా నీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు కదా ఈ హత్య చేయించకపోయిందంటే మరి నువ్వెందుకు సిబిఐకి ఇచ్చే ఎంక్వైరీ ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతా ఉన్నావు అని చెప్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనేమిటో ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. మనిషిని పోగొట్టుకుంది మేము, చనిపోయింది మా చిన్నాన్న. కానీ ఇవాళ నేరాలను ఆరోపణలు చేస్తా ఉన్నది మా కుటుంబ సభ్యుల మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు అని అంటే ఇంతకన్నా దిక్కుమాలిన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా మేము మీ అందరి సమక్షంలో. ఇదే విషయాన్ని రోజుకొక కథ టీవీలో కనిపిస్తుంది, రోజుకొక విషయం టీవీలో వినిపిస్తుంది. ఎంక్వైరీ చేసేది ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు గారు నియమించిన పోలీస్ అధికారులు. చంద్రబాబు నాయుడు గారు ఎలా చెబితే అలా వీళ్ళు ఎంక్వైరీలు చేస్తారు, అలా వీళ్ళు రిపోర్ట్లు ఇస్తారు. గత 20 రోజులుగా జరుగుతా ఉన్న పరిణామాలను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ అందరికీ కూడా బహుశా బాగా పరిచయం ఉన్న వ్యక్తి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు మా చిన్నాన్నను మేము పోగొట్టుకున్నాం. మా చిన్నాన్నను చంపించిన వారు ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. మా చిన్నాన్నను చంపించింది వీరే. వీరు ఎలా చెబితే అలా ఎంక్వైరీ చేసేది
మళ్ళీ వీళ్ళ పోలీసులు. మళ్ళీ వీరు ఎలా చెబితే అలా రాసేది, అలా చూపించేది, అలా వక్రీకరించేది మళ్ళీ వీళ్ళ పేపర్లే, వీళ్ళ టీవీ ఛానల్లే మళ్ళీ చేస్తాయి. ఇక మీరే చెప్పండి, ఇక న్యాయం ఎలా జరుగుతుంది అన్న సంగతి మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నిజంగా నీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు కదా ఈ హత్య చేయించకపోయిందంటే మరి నువ్వెందుకు సిబిఐకి ఇచ్చే ఈ ఎంక్వైరీ ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతా ఉన్నావు అని చెప్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనేమిటో ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. మనిషిని పోగొట్టుకుంది మేము, చనిపోయింది మా చిన్నాన్న. కానీ ఇవాళ నేరాల ఆరోపణలు చేస్తా ఉన్నది మా కుటుంబ సభ్యుల మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు అని అంటే ఇంతకన్నా దిక్కుమాలిన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా మేము మీ అందరి సమక్షంలో. ఇదే విషయాన్ని రోజుకొక కథ టీవీలో కనిపిస్తుంది, రోజుకొక విషయం టీవీలో వినిపిస్తుంది. ఎంక్వైరీ చేసేది ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు గారు నియమించిన పోలీస్ అధికారులు. చంద్రబాబు నాయుడు గారు ఎలా చెబితే అలా వీళ్ళు ఎంక్వైరీలు చేస్తారు, అలా వీళ్ళు రిపోర్ట్లు ఇస్తారు. గత 20 రోజులుగా జరుగుతా ఉన్న పరిణామాలను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ అందరికీ కూడా బహుశా బాగా పరిచయం ఉన్న వ్యక్తి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు మా చిన్నాన్నను మేము పోగొట్టుకున్నాం. మా చిన్నాన్నను చంపించిన వారు ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. మా చిన్నాన్నను చంపించింది వీరే. వీరు ఎలా చెబితే అలా ఎంక్వైరీ చేసేది మళ్ళీ వీళ్ళ పోలీసులు. మళ్ళీ వీరు ఎలా చెబితే అలా రాసేది, అలా చూపించేది, అలా వక్రీకరించేది మళ్ళీ వీళ్ళ పేపర్లే, వీళ్ళ టీవీ ఛానల్లే మళ్ళీ చేస్తాయి. ఇక మీరే చెప్పండి, ఇక న్యాయం ఎలా జరుగుతుంది అన్న సంగతి మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నిజంగా నీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు కదా ఈ హత్య చేయించకపోయిందంటే మరి నువ్వెందుకు సిబిఐకి ఇచ్చే ఈ ఎంక్వైరీ ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతా ఉన్నావు అని చెప్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనేమిటో ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. మనిషిని పోగొట్టుకుంది మేము, చనిపోయింది మా చిన్నాన్న. కానీ ఇవాళ నేరాల ఆరోపణలు చేస్తా ఉన్నది మా కుటుంబ సభ్యుల మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు అని అంటే ఇంతకన్నా దిక్కుమాలిన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా మేము మీ అందరి సమక్షంలో. ఇదే విషయాన్ని రోజుకొక కథ టీవీలో కనిపిస్తుంది, రోజుకొక విషయం టీవీలో వినిపిస్తుంది. ఎంక్వైరీ చేసేది ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు గారు నియమించిన పోలీస్ అధికారులు. చంద్రబాబు నాయుడు గారు ఎలా చెబితే అలా వీళ్ళు ఎంక్వైరీలు చేస్తారు, అలా వీళ్ళు రిపోర్ట్లు ఇస్తారు.